ఏ తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మొదటిగా మీరు విద్యార్థులైన, ఉద్యోగస్తులైన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏఐ న్యూస్‌ని ఫాలో అవ్వండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అడోబీ కంపెనీ వాళ్ళు ఫైర్‌ఫ్లై ఇమేజ్ 5 ఏఐ మోడల్ అయితే మార్కెట్‌లోకి తీసుకొచ్చారన్నమాట. ఈ ఏఐ మోడల్‌లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే మీరు 2K రిజల్యూషన్‌లో ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. రిజల్యూషన్ సపోర్ట్ అప్ టు 4 మెగా పిక్సెల్‌తో జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. అలానే ప్రీవియస్‌గా 1 మెగా పిక్సెల్‌తో వచ్చేదన్నమాట. దీన్ని 4 మెగా పిక్సెల్‌కి అప్డేట్ చేశారు. దాంతో పాటుగా మీరు ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ ఇమేజెస్‌ని ప్రాంప్ట్ ద్వారా ఎడిట్ చేసుకునే కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారనమాట. దాంతో పాటుగా లేయర్డ్ ఎడిటింగ్ కూడా తీసుకొచ్చారు. సో అడోబీ ఫైర్‌ఫ్లై ఇమేజ్ 5 ఏఐ మోడల్ సంబంధించిన ఒక వీడియోను మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. ఇక నెక్స్ట్ అయితే అమెజాన్ కంపెనీ వాళ్ళు తమ కంపెనీ నుండి ఏకంగా 14,000 మంది ఉద్యోగస్తుల నుంచి ఉద్యోగాల నుండి తొలగించడం జరిగిందనమాట. సో ముఖ్యంగా వివిధ రకాల డిపార్ట్మెంట్స్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళనైతే తీశారు. ఉదాహరణకి కన్స్యూమర్ రిలేటెడ్ ప్లాట్ఫామ్ లో, కిండల్ ఈ రీడర్స్ రిలేటెడ్ ప్లాట్ఫామ్ లో, ఫైర్ టాబ్లెట్స్ మరియు ఎక్కువ స్మార్ట్ స్పీకర్స్ ఈ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన సిబ్బంది తొలగించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మిగిలిన ఉద్యోగస్తులకి ఒక హింట్ కూడా ఇచ్చారనమాట. వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇచ్చారంటే లీన్ ఇన్ ఆన్ ఏఐ, అంటే మీ యొక్క వర్క్ ఏదైతే ఉందో ఎఫిషియన్సీని పెంచుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ స్కిల్స్ ని పెంపొందించుకోండి, లేకపోతే మీ ఉద్యోగాలు కూడా పోయే అవకాశం ఉంటుందని చెప్పి ఇండైరెక్ట్ గా కొన్ని సంకేతాలు కూడా ఇచ్చారనమాట. ఈ భారీ ఉద్యోగాల రిలేటెడ్ గా కోత అని చెప్పుకోవచ్చు అనమాట. సో వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వర్క్ ఫ్లో ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో అమెజాన్ కంపెనీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఇక మీదట మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ నేర్చుకోకపోతే ఏఐ సంబంధించిన బేసిక్స్ అయినా నేర్చుకోండి. దానికోసం మనం 3,000 రూపాయలకి ఏఐ సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాం అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుందాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జిహెచ్ఎంసి డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అటెండెన్స్ ని మార్క్ చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అయితే ఉపయోగించబోతున్నారు అనమాట. మొత్తం జిహెచ్ఎంసి సంబంధించిన సిబ్బంది జోనల్ మరియు సర్కిల్ ఆఫీసెస్ లో మొత్తం అటెండెన్స్ సిస్టమ్ ని అయితే ఇంటిగ్రేట్ చేశారనమాట. సో మొత్తం ఆటోమేటెడ్ గా ఉంటుంది అనమాట. కాంటాక్ట్ లెస్ అయితే ఉంటుంది. యాక్యురేట్ అటెండెన్స్ క్యాప్చర్ చేస్తుందని చెప్తున్నారు. మాన్యువల్ ఎర్రర్స్ కి స్కోప్ లేకుండా ప్రాక్సీ మార్కింగ్ అయితే తీసుకొస్తామని చెప్తున్నారు అనమాట. అలానే దీనికోసం కాంటాక్ట్ లెస్ వాక్ త్రూ రికగ్నిషన్ అయితే ఉపయోగిస్తున్నారు. దీని వల్ల ఏంటంటే అటానమస్ గా మొబైల్ మరియు టాబ్లెట్ అప్లికేషన్స్ ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే ఏ టెక్నాలజీని ఉపయోగించి వీళ్ళు అటెండెన్స్ అయితే తీసుకుంటారన్నమాట. అలానే దీనికోసం వీళ్ళు కెమెరాస్ అయితే ఇన్స్టాల్ చేస్తారు. ఈ కెమెరాస్ ఆటోమేటిక్ గా వాళ్ళ ఫేసెస్ అయితే రికగ్నైజ్ చేస్తారు రియల్ టైమ్ లో. నథింగ్ బట్ రియల్ టైమ్ లో ఫేషియల్ రికగ్నిషన్ అనమాట ఏ టెక్నాలజీ ద్వారా. ఇక నెక్స్ట్ అయితే హైదరాబాద్ కి చెందిన ఒక ఐటీ కంపెనీ వాళ్ళు అమెరికా దేశం సంబంధించిన ఒక కంపెనీతో టైప్ అవ్వడం జరిగింది అనమాట. సో ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన చిప్స్ అయితే డెవలప్ చేయబోతున్నారు. హైదరాబాద్ బేస్డ్ స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీ బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ వీళ్ళు ఏ రిలేటెడ్ చిప్స్ అయితే డెవలప్ చేయబోతున్నారు. అమెరికా కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యారు. సో వీళ్ళు బైట్ ఎక్లిప్స్ అనే ఒక కంపెనీ వాళ్ళతో అయితే టైప్ అయ్యారు అనమాట. మొత్తం వీళ్ళు 132 కోట్ల రూపాయల MOU అయితే సైన్ కూడా చేశారనమాట. ఫేజ్డ్ వైజెస్ గా హైదరాబాద్ రిలేటెడ్ బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ వాళ్ళు ఏ రిలేటెడ్ చిప్స్ అయితే డెవలప్ చేస్తారు. మొత్తం 18 నెలల పాటు అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక బైట్ ఎక్లిప్స్ ఏదైతే ఉందో US బేస్డ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అనమాట. ముఖ్యంగా IoT హార్డ్వేర్ మరియు ఏ డ్రివెన్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్స్ మీద వీళ్ళైతే వర్క్ చేసే కంపెనీ. ఇక ఈ ఎడ్జ్ AI చిప్స్ అంటే ఏంటంటే లోకల్ గా డివైజెస్ లో కానివ్వండి, నెట్వర్క్ సంబంధించిన ఎడ్జ్ బేసిస్ లో వర్క్ చేసే డివైస్ అయితే ఉంటాయో, డేటా సోర్స్ మీద వర్క్ చేసే సిస్టమ్స్ మీద ఈ ఏ ఎడ్జ్ చిప్స్ అయితే ఉపయోగపడతాయి అనమాట. ముఖ్యంగా మిషన్ క్రిటికల్ అప్లికేషన్స్, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, PDM ఇలాంటి డిపార్ట్మెంట్స్ లో ఈ ఏఐ చిప్స్ అయితే ఉపయోగిస్తారు. ఇక నెక్స్ట్ లేదా ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు తమ ChatGPT Go సబ్స్క్రిప్షన్ ని ఫ్రీగా అనౌన్స్ చేశారన్నమాట. నవంబర్ 4వ తారీఖు నుంచి ఎవరైతే భారతదేశంలో ప్రజలు ChatGPT ని ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళకి 4,788 రూపాయల విలువ గల ChatGPT Go సబ్స్క్రిప్షన్ సంవత్సరం పాటు ఉచితంగా ఇస్తారనమాట. నెలకు సుమారుగా 399 రూపాయల సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉండేది. దీని ఇప్పుడు సంవత్సరం పాటు అయితే యాక్సెస్ అయితే ఇస్తున్నారన్నమాట. సో ప్రీవియస్ గా గూగుల్ కంపెనీ వాళ్ళు తమ VO3 కి ఇలాగే ఫ్రీ సబ్స్క్రిప్షన్ అనేది ఇచ్చారు స్టూడెంట్స్ కి. అలానే పర్ప్లెక్సిటీ ఎయిర్టెల్ యూజర్స్ కి సంవత్సరం పాటు ఫ్రీగా అయితే యాక్సెస్ ఇస్తుంది. ఈ కాంపిటీషన్ తట్టుకోవడం కోసం ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే హైదరాబాద్ విజయవాడ హైవే దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలను అయితే ఇన్స్టాల్ చేయబోతున్నారు అనమాట. సో మొత్తం 231 AICC కెమెరాలను అయితే ఏర్పాటు చేయబోతున్నారు. 360 డిగ్రీలు ఏఐ కెమెరాలు అయితే మానిటరింగ్ అయితే చేస్తాయి అనమాట. ఈ హైవే అయితే ఉందో తెలంగాణలోని మల్కాపూర్ అందోల్ మైసమ్మ ఆలయం నుంచి ఏపీలో
ఏపీలోని విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు మొత్తం 231.32 కిలోమీటర్ల విస్తరణలో అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఏఐ బేస్డ్ కెమెరాస్ అయితే అమర్చడం కోసం ప్రపోజల్ అయితే వచ్చింది. స్పీడ్ డిటెక్షన్, రాంగ్ రూట్ వంటి వైలేషన్స్ ఏమైనా జరిగితే దానికి సంబంధించిన సమాచారం కూడా కంట్రోల్ కమాండ్ సెంటర్ కి పంపించే విధంగా ఏఐ సంబంధించిన సిస్టమ్ అయితే ఏర్పాటు చేశారంట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఐపీఎల్ ఫ్రాంచైజ్ గుజరాత్ టైటన్స్ కి అసిస్టెంట్ కోచ్ గా వర్క్ చేస్తున్న పార్థివ్ పటేల్ గారు తాజాగా ఒక ఏఐ స్టార్ట్అప్ లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరిగింది అనమాట. సో ఈయన స్పోర్ట్ ఎంగేజ్ టెక్నాలజీ అనే ఒక కంపెనీలో వీళ్ళు ఇన్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఆయన ఏమని చెప్తున్నారంటే, నేను ఒక కోచ్ గా చూసుకున్నట్లయితే డేటా మరియు టెక్నాలజీ పర్ఫార్మెన్స్ ని ఎలా పెంచగలుగుతాయో నేను నమ్ముతాను. సో అందుకనే నేను స్పోర్ట్ ఎంగేజ్ టెక్నాలజీ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశానని చెప్తున్నారు. సో ఈ ఏ టెక్నాలజీ ఏదైతే ఉందో ప్లేయర్స్ ని ట్రైనింగ్ చేయడం కోసం ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళ ఏ మోడల్ అయితే వర్క్ చేస్తుందంట. నెక్స్ట్ చూసినట్లయితే ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు తాజాగా ఒక రిపోర్ట్ లో ఏం చెప్తున్నారంటే, వీళ్ళ చాట్ బోట్ ChatGPTని చాలా మంది యూజర్స్, సుమారుగా 10 లక్షల పైగా యూజర్లు సూసైడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ని తమ ChatGPTతో అడుగుతున్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం జరిగింది అనమాట. ముఖ్యంగా సీరియస్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఈ చాట్ బోట్స్ అయితే ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. సుమారుగా 0.15% ChatGPT వీక్లీ యాక్టివ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సూసైడికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ChatGPT యూజర్స్ సంఖ్య 800 మిలియన్ యాక్టివ్ యూజర్స్ అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇందులో 0.15% అంటే సుమారుగా 1 మిలియన్ యూజర్స్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నట్టుగా చెప్తున్నారు. అలానే ఓపెన్ ఏ కంపెనీ దీనికి ఎలాగైనా సొల్యూషన్ కోసం హెల్త్ రిలేటెడ్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. 170 మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ ని కన్సల్ట్ అయ్యి దానికి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వాలో కూడా తమ ఏ మోడల్ ని ట్రైన్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తాజాగా హైదరాబాద్ లో జరగబోయే జూబ్లీ హిల్స్ బైపోల్ కి కొన్ని రెగ్యులేషన్స్ అయితే ఇచ్చారన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ కంటెంట్ ఈ బైపోల్లో ఉపయోగించకుండా ఉండాలి. క్యాంపెయిన్ రిలేటెడ్ గా ఒకవేళ ఎవరైనా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి డీప్ ఫేక్స్ ద్వారా ఎవరైనా ఇలాంటి కంటెంట్ జనరేట్ చేసి మిస్యూజ్ చేసినా కూడా విత్ ఇన్ 3 గంటల్లో అలాంటి వీడియోస్ ని రిమూవ్ చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సో ముఖ్యంగా ఒక పర్సన్ వాయిస్ ని కానీ ఫేస్ కానీ ఐడెంటిటీని కానివ్వండి వాళ్ళ కన్సెంట్ లేకుండా ఎవరైనా ఇలాంటి డీప్ ఫేక్ వీడియో జనరేట్ చేసి ఓటర్స్ మిస్లీడ్ చేసినట్టు తెలిసినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ ఎన్విడియా కంపెనీ వాళ్ళు ఓపెన్ మోడల్స్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ముఖ్యంగా లాంగ్వేజ్ పరంగా కానీ బయాలజీ, రోబోటిక్స్ ఇలా డిఫరెంట్ డొమైన్స్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని మోడల్స్ అయితే యాక్సెస్ లో తీసుకొచ్చారు. ఇందులో నీమెట్రో నానో 3 అనమాట. ఇది హైబ్రిడ్ మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుంది. రీజనింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కస్టమర్ సపోర్ట్, ఐటీ సపోర్ట్ లో వర్క్ చేస్తుంది. నిమోట్రాన్ నానో 2VL ఇది డాక్యుమెంట్ ఇంటెలిజెన్స్, ఇమేజ్ రీజనింగ్ మరియు వీడియో అనాలిసిస్ వర్క్ చేస్తుంది. నెక్స్ట్ నిమోట్రాన్ పార్స్ అనమాట. టెక్స్ట్ మరియు లేబుల్స్ ని డాక్యుమెంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ మోడల్ వర్క్ చేస్తుంది. నెక్స్ట్ నిమోట్రాన్ సేఫ్టీ గార్డ్ మల్టీలింగ్వల్ మోడల్స్ క్యాపబిలిటీస్, హార్మ్ఫుల్ కంటెంట్స్ ని డిటెక్ట్ చేయడం కోసం ఇది వర్క్ చేస్తుందని చెప్తున్నారు. చివరగా నిమోట్రాన్ రిట్రైవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ ఇది డాక్యుమెంట్ ఎక్స్ట్రాక్షన్ మరియు యూనిఫైడ్ రిట్రైవల్ టెక్స్ట్, ఇమేజెస్ మరియు ఆడియోస్ నుంచి యూనిఫైడ్ రిట్రైవల్ కోసం అయితే ఇది మోడల్ అయితే వర్క్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అడోబ్ జెన్ స్టూడియో వాళ్ళు కొత్త కంటెంట్ ప్రొడక్షన్ క్యాపబిలిటీస్ అయితే చెప్పారంటే వీళ్ళ జెన్ స్టూడియోలో కొన్ని కొత్త అప్డేట్స్ అయితే తీసుకొచ్చని చెప్తున్నారు అనమాట. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసామని చెప్తున్నారు. సో వివిధ రకాల డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఫైర్ ఫ్లై డిజైన్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో వీళ్ళ ఏ పవర్ టూల్ సిస్టమ్ అనమాట. అలానే ఫైర్ ఫ్లై క్రియేటివ్ ప్రొడక్షన్, అలానే అడోబీ కంటెంట్ ప్రొడక్షన్ ఏజెంట్, అడోబీ ఫైర్ ఫ్లై సర్వీసెస్ ఇలా డిఫరెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన యాప్స్ ని కూడా వీళ్ళ ఎంటర్ప్రైజెస్ ప్లాట్ఫామ్ లో అయితే ఇంటిగ్రేట్ చేసామని చెప్పి వీళ్ళ ప్రెస్ నోట్లు అయితే మెన్షన్ చేశారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళ గిట్ హబ్ ఇక మీదట కోడింగ్ ఏజెంట్స్ అయితే ఆఫర్ చేయబోతుంది అనమాట. వీళ్ళు పెయిడ్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ ని కూడా అందుబాటులో తీసుకొచ్చారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఓపెన్ ఎకో సిస్టమ్ ద్వారా కంపెనీస్ ఆంట్రోపిక్, ఓపెన్ ఏఐ, గూగుల్, కాగ్నిటాన్, XAI వంటి ప్లాట్ఫామ్స్ ఏ మోడల్స్ డైరెక్ట్ గిట్ హబ్ లో అయితే యాక్సెస్ లోకి తీసుకొచ్చారన్నమాట. బట్ వీటిని యాక్సెస్ చేయాలంటే కోపైలట్ సబ్స్క్రిప్షన్ అయితే అవసరం అయితే ఉంటుంది. సో ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏ పవర్డ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కింద అయితే హెల్ప్ అవుతుంది అనమాట. కోడ్ ని ఎడిట్ చేయడం కోసం, రైట్ చేయడం కోసం అయితే హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా మేజర్ AI మోడల్స్ అన్నిటిని కూడా వీళ్ళు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. అంటే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఏ సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాం. ఏ లెవెల్ 1 లెవెల్ 2 కాంబో కోర్స్ 10,000 రూపాయలకి ఇస్తున్నాం అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.